మాది కమలాపురం అండి. నా పేరు రమేష్. మేము రెగ్యులర్గా ఇదే రోడ్డు మీద తిరగడం జరుగుతూ ఉంటుంది. మేము కేబుల్ ఆపరేటర్లం. ప్రజెంట్లీ రోడ్డు పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. ఇక్కడ చాలా తీవ్రంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి రోజుకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే గోతులు, దారుణమైన గోతులు పడ్డాయి. లారీలు బీభత్సంగా లారీలు వస్తున్నాయి. ఆ లారీలో వెలుతురుకు కళ్ళు అవ్వబడక చాలామంది 2 వీలర్స్ వాళ్ళు కింద పడడం, చాలా కాళ్ళు ఇరిగినాయి, కొంతమందికి చేతులు ఇరుగుతున్నాయి. వెహికల్ కూడా 2 వీలర్ పోతున్న దానిలో 4 వీలర్ వస్తే ఇటు పోవాలి, ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోవడం వల్ల కనిపించాయి. ఇద్దరు 2 వెహికల్స్ గుద్దుకోవడం, కార్లు బోల్తపడడం. వాళ్ళకి తెలియని రూట్లు మల్లూరు యాత్రలకు వస్తున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చిన 2 వెహికల్స్ అప్ అండ్ డౌన్ తెలియక ఆ స్పీడ్ మీద కింద ఎగిరి జంప్ అయి మొత్తం ఎలకిల పడితే ఫ్యామిలీకి మొత్తం యాక్సిడెంట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా సీరియస్గా ఉన్నది. అసలు ఏం జరిగిందో తెలియదు, మాకు చనిపోయినా బతికిందో తెలియదు. ప్రజెంట్లీ మేము ఉండి ఆ రోజు మేము కూడా 2 వీలర్లో పోతున్నాం. ఆ కారు తీయడం జరిగింది. వాళ్ళకి మనుషులను తీస్తే డాక్టర్ అంబులెన్స్ పిలిచి అంబులెన్స్ తీసుకెళ్లడం జరిగింది. అట్లాగనే దయచేసి ఈ రోడ్డును గవర్నమెంట్ కొద్దిగా మాకు అనుకూలంగా రోడ్డు పోయించి ఏదైనా మరమ్మతులన్నా కనీసం చేయడానికైనా ప్రయత్నిస్తే బాగుంటుందని మేము అనుకుంటాను. దయచేసి దారుణమైన గోతులు ఉన్నాయి. 2 వీలర్స్ కానీ కార్లు కానీ పోవడానికి చాలా ప్రమాదకరంగా ఏర్పడేది రోడ్డు. చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి సార్. దయచేసి మా యొక్క ఈ కమలాపురం టు ఏటునాగారం రోడ్డును అతి తొందరలో మాకు ఈ రోడ్డును శాంక్షన్ చేయించాలి, లేదంటే మరమ్మతులన్నా కనీసం చేయించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాను. దయచేసి దీన్ని తొందరగా మాకు నెరవేర్చాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు మహేష్, ఎటునారం. నేను అప్ అండ్ డౌన్ ఎటునారం టు రాజుపేటకు నేను ట్రావెల్ చేస్తుంటున్నా. ఇక్కడ ఈ ఎటునారం కమలాపురం మధ్యలో ఉండే రహదారి చాలా అగోరగోచరంగా ఉండిపోయింది. రాకపోకలు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఈ లారీలు, ఎస్పెషల్ లారీల వల్ల అక్కడక్కడ గుంటలు, పెద్ద పెద్ద పొక్కలు, ఫ్యామిలీతోటి కూడా పిల్లలతోటి కూడా ప్రయాణించలేని పరిస్థితిలో ఈ రోడ్డు ఉండిపోయింది. అక్కడక్కడ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కింద పడుతున్నాయి. అయినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మాకు ప్రయాణం చేయడానికి రోడ్డు మీద రావడానికి కూడా చాలా భయం వస్తుంది. చాలా టైం పడుతుంది. కనీసం అర్ధగంట టైం పడుతుంది. ఇక్కడ నుంచి కమలాపురం పోవడానికి, ఎటునారం నుంచి కమలాపురం పోవడానికి అర్ధగంట సమయం పడుతుంది. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు. ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని ఎమ్మటే ప్రభుత్వం పట్టించుకొని కనీసం రోడ్డు మరమ్మతులు చేయాలని నా విజ్ఞప్తి. రోడ్డు చేయబట్టి మా పనులు మొత్తం ఖరాబ్ అవుతాయి. మా ఇబ్బంది అవుతాయి. రిపేర్లకే సరిపోతాయి. ఇటు పోయినా జనాలు 2-3 ఎక్కాలి. ఇక్కడ నుంచి పోవాలంటే గంట టైం పడుతుంది మాకు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఆ సీతక్క ఉన్నది కదా, మా సీతక్క అయినా మాకు చేయాలి కదా. ఇలా పట్టించుకొని ఏమైనా చేయాలి. గవర్నమెంట్ అని ఇప్పటి వరకు ఏమైనా చేయాలి. రోజుకి ఒక ప్రమాణం జరుగుతుంది. ఒక లారీ పడ్డది, కాకి మొత్తం గంటలు జామ్ అయిపోయింది. దగ్గర 2 గంటల సేపు మేము ఆడ స్టార్టింగ్లో పెట్టుకుని కూర్చున్నాం. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మాకు నరకం కనపడతాం. మా పిల్లలు ఆడుకోవాలన్నా కూడా మాకు వెళ్ళట్లేదు. ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. అమ్ముకుందామంటేనే ఎవరు కొనడం లేరు. ఈ రోడ్ల మీద ఇవ్వాలంటే ఈ ఇబ్బందులు అవుతాయి. ఏం చేయాలి, మీరైనా గవర్నమెంట్కి పట్టించుకొని కానీ చేయాలని చెప్పి